హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. మీకు చెప్పాను కదా గండికోటకు ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని. కడప నుంచి బయలుదేరుతున్నామండి. ప్రస్తుతానికైతే 3 లీటర్లు పెట్రోల్ పట్టించాను. అలాగే టైం అయితే ప్రస్తుతానికి 7:45. చూద్దాం అక్కడికి చేరుకునే వాళ్ళకు ఎంత అవుతుందో. ఈ బోర్డు దగ్గర నుంచి కనిపిస్తున్న బ్రిడ్జి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి పొద్దుటూరుకు. దాటగానే మనం పొద్దుటూరు వెళ్ళడానికి ఇలా రైట్ సైడ్ వెళ్ళాలండి. ఫస్ట్ అయితే పొద్దుటూరుకి వెళ్ళిపోదాం, డిమార్ట్ దగ్గరికి. డిమార్ట్ నుంచి కట్ అవుతుంది రూటు జమ్మలమడుగు, తర్వాత గండికోట. ఇప్పుడు మనం పొద్దుటూరులో డిమార్ట్ దగ్గర ఉన్న సర్కిల్కి వచ్చామండి. ఆ సర్కిల్ నుంచి రైట్కు వెళితే కాస్త ముందుకు వెళితే మరో సర్కిల్ వస్తుందండి. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళితే బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి నుంచి నేరుగా జమ్మలమడుగుకు వెళ్ళిపోతుంది. ఈ రూటు నుంచి చక్కగా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం జమ్మలమడుగుకు వచ్చేసామండి. అక్కడ కనిపిస్తుంది సర్కిల్. ఈ సర్కిల్ నుంచి కాస్త ముందుకు వెళ్తే బ్రిడ్జి దాటగానే సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. కాస్త దూరం వెళితే 2 దారులు, ఒకటి గండికోటకు వెళుతుంది, మరొకటి మైలవరం డ్యామ్కి వెళుతుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి గండికోటకు వెళ్ళాలంటే. మనం గండికోటకు అయితే వచ్చేసామండి. మీరు చూడొచ్చు ఎంట్రన్స్ బోర్డు. గండికోటలో ఉన్న జుమా మసీద్ను గోల్కొండ సుల్తానేట్కు చెందిన మీర్ జుమ్లా 1650 ప్రాంతంలో నిర్మించారు. నేటికి ఈ జుమ్మా మసీదు గండికోటలోని ప్రధాన చారిత్రక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. గండికోట చరిత్రలో మీర్ జుమ్లా పేరు ఎంతో ప్రముఖమైనది. ఆయన అసలు పేరు మీర్ మహమ్మద్ సయ్యద్. గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమంత్రి, సేనాధిపతిగా పనిచేశాడు. క్రీస్తు 1650 ప్రాంతంలో మీర్ జుమ్లా గండికోటను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం కోటలో అనేక మార్పులు చేపట్టాడు. ధాన్యాగారం. యుద్ధాలు లేదా ముట్టడి జరిగిన సమయంలో సైనికులు ప్రజలకు అవసరమైన బియ్యం, ధాన్యాలు మరియు ఇతర ఆహార నిల్వలను భద్రపరిచేందుకు దీనిని నిర్మించారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది రంగనాథ స్వామి లేదా రంగనాయకుల స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. గండికోటలోని అత్యంత ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ఒక్కటి. ఆలయ చరిత్ర. ఈ ఆలయాన్ని 15వ లేదా 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెమ్మసాని నాయకులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆలయం తూర్పుముఖంగా నిర్మించబడింది. విజయనగర శిల్పకళా మండపాలు, స్తంభాలు, ద్వారాలు అందమైన చెక్కులతో అలంకరించబడ్డాయి. ఆలయ నిర్మాణం. ఈ దేవాలయంలో మహామండపం, ముఖమండపం, అంతరాలయం, చివరిగా గర్భాగృహం. గర్భాగృహం అంటే ప్రధాన దేవత విగ్రహం ఉండే స్థలం. అంతరాలయం అంటే గర్భాగృహం మరియు మండపం మధ్య భాగం. మహామండపం అంటే భక్తులు నిలబడి దర్శనం చేసుకునే ప్రదేశం. కళ్యాణ మండపంలోని 16వ శిల స్తంభాలపై చెక్కిన శిల్పాలు. ఇప్పుడు మనం పెన్నా లోయ దగ్గరికి అయితే వెళుతున్నామండి. మీరు చూడొచ్చు. మీరు కూడా నాతో పాటే నడవండి. పెన్నా లోయకు దగ్గరలో ఉన్నామండి. దగ్గరగా వెళుతున్నాము. ఇకనైతే మేము చూడబోతున్నాము. రండి, మీరు కూడా మా వెంట ఈ అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించండి. ఇక్కడ ప్రకృతి అందాలు నిజంగా మనసును కట్టిపడేస్తున్నాయి. ఎదురుగా విస్తరించిన లోయ, చుట్టూ ఉన్న కొండలు, ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ అందాన్ని మాటలో చెప్పడం కంటే ప్రత్యక్షంగా చూడడమే ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మనం గండికోటకు మరో పేరు ఎలా పిలుస్తారో తెలుసుకుందాం. ఈరోజు మనం
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న చారిత్రక అద్భుతమైన గండికోటకు వచ్చాం. పెన్నా నది ఎర్రమల కొండల మధ్య ప్రవహిస్తూ ఈ అద్భుతమైన దృశ్యం వల్ల ఈ గండికోటకు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ క్యానియన్గా పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రతి సందర్శకుడిని తన ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. బందీఖానా పూర్వకాలంలో రాజులు లేదా పాలకులు శిక్ష విధించిన ఖైదీలను ఇక్కడే నిర్బంధించేవారని చెబుతారు. ఇప్పుడు మనము కొత్తగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడి నుంచి కనిపిస్తున్న దృశ్యం నిజంగా మనసును కట్టిపడేస్తోంది. గాయత్రి అయితే నాకంటే ముందే ఉత్సాహంగా నడుచుకుంటూ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళిపోతుంది. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూస్తూ ఒకచోట ఆగి ఫోటోలకు అవసరమైన పోజులు ఇస్తూ అప్పుడప్పుడు చిన్నపిల్లలా పరిగెడుతూ తన ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. నేను కూడా ఆమెను అనుసరిస్తూ ఆ మధుర క్షణాలను కెమెరాలో బంధిస్తున్నాను. వ్యూ పాయింట్ నుంచి కనిపిస్తున్న మైలవరం డ్యాంలోని నీటి విస్తరణ, చుట్టూ పరుచుకున్న పచ్చని ప్రకృతి, దూరంగా కనిపిస్తున్న కొండలు కలిసి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి అందాలను చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియడం లేదు. నా కూతురు గాయత్రి ఈ ప్రకృతి ఒడిలో ఇంత అందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే నా మనసు నిండిపోతోంది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం, ప్రతి చిరునవ్వు, ప్రతి కేరింత నాకు అమూల్యమైన బహుమతి. ఇలాంటి అందమైన ప్రదేశానికి ఆమెను తీసుకురావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రకృతి మధ్య ఆమెతో కలిసి గడిపిన ఈ క్షణాలు కాలం గడిచిన నా మనసులో ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఇప్పుడు గండికోటకు పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గండికోటకు గండి ప్లస్ కోట అనే 2 పదాల కలయికతో పేరు వచ్చింది. గండి అంటే 2 కొండల మధ్య ఏర్పడిన ఇరుకైన లోయ లేదా కనుమ. కోట అంటే రక్షణ కోసం నిర్మించిన దుర్గం. ఈ కోట పెన్నా నది 2 వైపులా ఉన్న ఎత్తైన రాతి కొండల మధ్య ఏర్పడిన లోయ అంచున నిర్మించబడి ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గండి అని పిలిచారు. ఆ గండి వద్ద ఉన్న కోట కావడంతో దీన్ని గండికోట అనే పేరు వచ్చింది. ఇక్కడ కొత్తగా అభివృద్ధి చేస్తున్న వ్యూ పాయింట్లు మీరు చూడొచ్చు. సందర్శకులకు మరింత అందమైన అనుభూతిని అందించేందుకు వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ వ్యూ పాయింట్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే పెన్నా లోయ, మైలవరం డ్యామ్ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు మరింత విస్తృతంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. అంబాదేవుడు ఎవరు? అంబాదేవుడు కాయస్థ వంశానికి చెందిన శక్తివంతమైన సామంతరాజు. మొదట ఆయన గణపతి దేవుడు, తర్వాత రుద్రమదేవి సేవలో ఉన్నాడు. కాకతీయ సామ్రాజ్యానికి రక్షణ ప్రాంతాల పరిపాలనలో ఆయనకు ముఖ్యమైన బాధ్యతలు ఉండేవి. స్వాతంత్ర రాజ్యం ఎలా ఏర్పడింది? సుమారు క్రీస్తు శకం 1270 లేదా 1280 మధ్యకాలంలో అంబాదేవుడు కాకతీయుల నుంచి స్వాతంత్రత ప్రకటించాడు. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తూ ఆకాశాన్ని బంగారు రంగులతో అలంకరిస్తుంటే ఆ అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.